నీలాంజన సమావాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం. జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వారికి శని భగవానుడు కుంభరాశిలో ప్రయాణం చేసేటువంటి ఈ 4.5 నెలల కాలంలో ఎటువంటి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది అనే విషయాన్ని ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు. 2024 నవంబర్ 15వ తారీఖు నుండి 2025 మార్చి 29వ తారీఖు వరకు గల ఈ 4.5 నెలల కాలంలో వృశ్చిక రాశి వారికి శని యోగం ఉందా, శని వల్ల ఏమైనా ప్రతికూల ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉందా అన్న విషయాన్ని ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాను. ఈ వృశ్చిక రాశి వారికి తృతీయ చతుర్థాధిపతి అయినటువంటి శని భగవానుడు చతుర్థ భావం అయినటువంటి కుంభరాశిలో ప్రయాణం చేయడం వల్ల దీన్ని అర్ధాష్టమ శని దోషం అని చెప్పడం జరుగుతుంది. అర్ధాష్టమ శని వల్ల వీరికి పూర్తిగా ప్రతికూల ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. శని వల్ల అనగా శని 4వ భావంలో కుంభరాశిలో ప్రయాణం చేయడం వల్ల చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కాస్త ఇబ్బందికరంగా మారుతాయి. అలాగే శని అర్ధాష్టమ శని దోషంలో ఉన్నారు కనుక చిన్న చిన్న పనులు అంటే చేయకూడని పనులు చేయడం వల్ల మీరు సమాజంలో కాస్త ఇబ్బందులు కొని తెచ్చుకున్నవారు కానీ లేకపోతే అపవాదులు తెచ్చుకున్నవారు కానీ అవ్వడానికి అవకాశం ఉంటుంది. శని సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది. అనగా పనివారి యొక్క సహకార లోపం మన కుటుంబంలో కానీ లేకపోతే కార్యాలయంలో కానీ మన కింద పనిచేసేటువంటి పనివారు ఎవరైతే ఉంటారో వారి యొక్క సహకార లోపం వల్ల లేకపోతే వారు సక్రమంగా వారు చేసేటువంటి కార్యక్రమాలకి రాకపోవడం వల్ల ఇబ్బందులు కొని తెచ్చుకుని వారు అవుతారు. అలాగే చిన్న చిన్న అనవసరమైనటువంటి పనుల్లో తలదూర్చడం వల్ల చిన్నటువంటి దుబారా ఖర్చులు, అనవసరమైనటువంటి కార్యక్రమాల గురించి ఆలోచించడం, ఆ కార్యక్రమాల గురించి తెలుసుకోవడం వల్ల మీరు అశాంతికి గురి అవుతారు. తద్వారా అనారోగ్య సమస్యలు, ఇబ్బందులు మీరు కొని తెచ్చుకుని వారు అవుతారు. అలాగే వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి పూర్తిగా ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కార్మిక, శ్రామిక, కర్షక జీవులతో రంగాల్లో పనిచేసేవారు కానీ అటువంటి కర్షకులకు కానీ వీరికి ప్రతికూల ఫలితాలు, ఇబ్బందులు కొని తెచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. సమయానికి భోజనం చేయకపోవడం, అలాగే సమయానికి వారు ఆరోగ్యంగా అనుకున్న పనులు చేయకపోవడం, నిద్రలేమి పరిస్థితులు కూడా వీరు రాత్రుల్లో గడపాల్సిన వాతావరణం కొన్ని రోజుల్లో కనిపిస్తుంది. ఈ అర్ధాష్టమ శని దోషం వల్ల ఉదర సంబంధమైనటువంటి అనారోగ్యాలు కానీ అనగా జీర్ణ సంబంధమైనటువంటి సమస్యలు కానీ అనారోగ్య సమస్యలు కానీ వీరికి తలెత్తడానికి అవకాశం కనిపిస్తుంది. ఈ విధంగా శని అర్ధాష్టమ శని దోషంతో ఇబ్బందులు పడేటువంటి ఈ ముఖ్యంగా వృశ్చిక రాశి వారు తప్పనిసరిగా వీరు కొన్ని కార్యక్రమాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. ఈశ్వరుని ఆలయానికి కానీ శనివారం రోజు వెళ్ళి శని భగవానుడుకు సంబంధించినటువంటి శ్లోకాలు ఈశ్వరుని ఆలయంలో చదువుకోవడం, లేకపోతే సుందరకాండ పారాయణం చేయడం, ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ కూర్చుని సుందరకాండ పారాయణం చేయడం, లేక శనివారం రోజు స్వగృహంలోనే సుందరకాండ పారాయణం చేయడం, లేకపోతే శనివారం రోజు ఈశ్వరునికి సంబంధించినటువంటి స్తోత్రాలు చదువుకోవడం, లేకపోతే అవకాశం ఉంటే శనేశ్వరుని యొక్క ఆలయానికి వెళ్ళి సోమవారిని సందర్శించుకోవడం, శనివారం రోజున మీ శక్తి కొలది వయోవృద్ధులకు కానీ లేకపోతే అనాథలకు కానీ గోవులకు కానీ ఆహార పానీయాలు అందించడం ద్వారా మీరు మరింతగా మంచి ఫలితాలు పొందడానికి, శని అర్ధాష్టమ శని దోషం నుంచి బయటపడి మీరు మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశి వారికి శని భగవానుడు కుంభరాశిలో ప్రయాణం చేసేటువంటి ఈ 4.5 నెలల కాలంలో ఎటువంటి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది అనే విషయాన్ని ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు. 2024 నవంబర్ 15వ తారీఖు నుండి 2025 మార్చి 29వ తారీఖు వరకు గల ఈ 4.5 నెలల కాలంలో వృశ్చిక రాశి వారికి శని యోగం ఉందా, శని వల్ల ఏమైనా ప్రతికూల ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉందా అన్న విషయాన్ని ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాను. ఈ వృశ్చిక రాశి వారికి తృతీయ చతుర్థాధిపతి అయినటువంటి శని భగవానుడు చతుర్థ భావం అయినటువంటి కుంభరాశిలో ప్రయాణం చేయడం వల్ల దీన్ని అర్ధాష్టమ శని దోషం అని చెప్పడం జరుగుతుంది. అర్ధాష్టమ శని వల్ల వీరికి పూర్తిగా ప్రతికూల ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. శని వల్ల అనగా శని 4వ భావంలో కుంభరాశిలో ప్రయాణం చేయడం వల్ల చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కాస్త ఇబ్బందికరంగా మారుతాయి. అలాగే శని అర్ధాష్టమ శని దోషంలో ఉన్నారు కనుక చిన్న పనులు అంటే చేయకూడని పనులు చేయడం వల్ల మీరు సమాజంలో కాస్త ఇబ్బందులు కొని తెచ్చుకున్నవారు కానీ లేకపోతే అపవాదులు తెచ్చుకున్నవారు కానీ అవ్వడానికి అవకాశం ఉంటుంది. శని సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది. అనగా పనివారి యొక్క సహకార లోపం మన కుటుంబంలో కానీ లేకపోతే కార్యాలయంలో కానీ మన కింద పనిచేసేటువంటి పనివారు ఎవరైతే ఉంటారో వారి యొక్క సహకార లోపం వల్ల లేకపోతే వారు సక్రమంగా వారు చేసేటువంటి కార్యక్రమాలకి రాకపోవడం వల్ల ఇబ్బందులు కొని తెచ్చుకుని వారు అవుతారు. అలాగే చిన్న అనవసరమైనటువంటి పనుల్లో తలదూర్చడం వల్ల చిన్నటువంటి
దుబారా ఖర్చులు, అనవసరమైనటువంటి కార్యక్రమాల గురించి ఆలోచించడం, ఆ కార్యక్రమాల గురించి తెలుసుకోవడం వల్ల మీరు అశాంతికి గురి అవుతారు. తద్వారా అనారోగ్య సమస్యలు, ఇబ్బందులు మీరు కొని తెచ్చుకునే వారు అవుతారు. అలాగే వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి పూర్తిగా ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కార్మిక, శ్రామిక, కర్షక జీవులతో రంగాల్లో పనిచేసేవారు కానీ, అటువంటి కర్షకులకు కానీ వీరికి ప్రతికూల ఫలితాలు, ఇబ్బందులు కొని తెచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. సమయానికి భోజనం చేయకపోవడం, అలాగే సమయానికి వారు ఆరోగ్యంగా అనుకున్న పనులు చేయకపోవడం, నిద్రలేమి పరిస్థితులు కూడా వీరు రాత్రుల్లో గడపాల్సిన వాతావరణం కొన్ని రోజుల్లో కనిపిస్తుంది. ఈ అర్ధాష్టమ శని దోషం వల్ల ఉదర సంబంధమైనటువంటి అనారోగ్యాలు కానీ, అనగా జీర్ణ సంబంధమైనటువంటి సమస్యలు కానీ, అనారోగ్య సమస్యలు కానీ వీరికి తలెత్తడానికి అవకాశం కనిపిస్తుంది. ఈ విధంగా శని అర్ధాష్టమ శని దోషంతో ఇబ్బందులు పడేటువంటి ఈ ముఖ్యంగా వృశ్చిక రాశి వారు తప్పనిసరిగా వీరు కొన్ని కార్యక్రమాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. ఈశ్వరుని ఆలయానికి కానీ శనివారం రోజు వెళ్ళి శని భగవానుడుకు సంబంధించినటువంటి శ్లోకాలు ఈశ్వరుని ఆలయంలో చదువుకోవడం, లేకపోతే సుందరకాండ పారాయణం చేయడం, ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ కూర్చుని సుందరకాండ పారాయణం చేయడం, లేక శనివారం రోజు స్వగృహంలోనే సుందరకాండ పారాయణం చేయడం, లేకపోతే శనివారం రోజు ఈశ్వరునికి సంబంధించినటువంటి స్తోత్రాలు చదువుకోవడం, లేకపోతే అవకాశం ఉంటే శనేశ్వరుని యొక్క ఆలయానికి వెళ్ళి సోమవారిని సందర్శించుకోవడం, శనివారం రోజున మీ శక్తి కొలది వయోవృద్ధులకు కానీ, లేకపోతే అనాథలకు కానీ, గోవులకు కానీ ఆహార పానీయాలు అందించడం ద్వారా మీరు మరింతగా మంచి ఫలితాలు పొందడానికి, శని అర్ధాష్టమ శని దోషం నుంచి బయటపడి మీరు మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఘాటంగా ముందుకు వెళ్ళడానికి, విజయాలు పొందడానికి, లాభాలు అందుకోవడానికి అవకాశం కనిపిస్తుంది. జన సహకారం పూర్తిగా పెరుగుతుంది. వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి అధిక ఉత్పత్తులు వస్తాయి. పరిశ్రమల్లో కానీ, నిర్మాణ రంగంలో పనిచేసే వారికి కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి కానీ పూర్తి విజయాలను అందుకోవడానికి అవకాశం కనిపిస్తుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో సుఖశాంతులు, శుభకార్యాల ప్రస్తావన మీకు ఆనందాన్ని కలుగజేస్తుంది. అలాగే స్థిరాస్తులకు సంబంధించి, వ్యవసాయ రంగంలోనికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో విజయాలను, లాభాలను, ఆదాయాలను, నూతన అవకాశాలను అందుకుంటారు. ఏలినాటి శని దోషం పూర్తిగా తొలగిపోయింది. ఆ కారణం చేత జనాలతో కానీ, జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వాములతో కానీ మీకు సక్రమంగా మంచి కార్యక్రమాలు ఏర్పడతాయి. వారి యొక్క సజావు యొక్క స్నేహపూరితమైనటువంటి సహకారంతో అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. అలాగే అనుకున్న పనులు చాలా వరకు కార్యరూపం దాల్చి మీరు ఆనందంగా కాలం గడపడానికి అవకాశం కనిపిస్తుంది. ఈ 4.5 నెలల కాలంలో ఈ ధనుస్సు రాశి వారు ఇంకా మరింతగా సుఫలితాలు పొందాలి అనుకుంటే కనుక ధనుస్సు రాశి వారు ఏలినాటి శని దోషం తొలగిపోయింది. తృతీయ భావమైనటువంటి కుంభరాశిలో శని సక్రమ మార్గంలో ప్రయాణిస్తున్నాడు. పూర్తి సహకారాన్ని మీకు అందిస్తున్నాడు. అయినప్పటికీ ఇంకా మంచి ఫలితాలు పొందాలనుకుంటే శనివారం రోజు లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అమ్మవారిని, అయ్యగారిని సందర్శించుకొని అక్కడ అందుబాటులో ఉన్నటువంటి అర్చనాది కార్యక్రమాలు కానీ, అభిషేకాది కార్యక్రమాలు కానీ నిర్వర్తించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. గాదిచ్చ కౌశికచ్చైవ పిప్పలాదో మహాముని కోనస్థ పింగళో బభ్రుః కృష్ణ రౌద్రాంతకో యమః సౌరిః శనిచ్చరో మందః పిప్పలాదేన సంస్థుతః ఏతాని దశనామాని ప్రాతురుత్తాయ యః పఠేత్ శనిచ్చర కృతా పీడా న కదాచిత్ భవిష్యతి. ఈ శని భగవానుడి ఈ శ్లోకాన్ని, ఈ శని భగవానుడి యొక్క నామాలకు సంబంధించినటువంటి ఈ శ్లోకాన్ని మీరు రోజు చదువుకోవడం వల్ల మరింతగా సుఫలితాలు పొందడానికి కూడా అవకాశం కనిపిస్తుంది.